కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8న ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సివి ఆనంద్ను ప్రశ్నించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసి విచారణను ప్రారంభించింది. వైసీపీ నాయకురాలు శ్యామల తనను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు. తాను పదవుల కోసం కాకుండా జగనన్న ఆశీస్సులతో ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పుకార్లు కుట్రలతో తన ప్రయాణాన్ని ఆపలేరని, తన గళాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా మారతానని తెలిపారు. తనకు జగన్పై ఉన్న నమ్మకం, ప్రజల ప్రేమే అసలైన బలమని శ్యామల పేర్కొన్నారు. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కేసు నిధుల మళ్లింపు రాజకీయంగా సంచలనాన్ని రేపింది. 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ 250 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఖండించారు. తమిళనాడు సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఖజానా అప్పులపై ఇరువురు నేతల మధ్య పరస్పర ఆరోపణలు, వివరణలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ సంక్షోభం, కేంద్ర నిధుల సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా మోదీతో ఉన్న ఫోటోలను పంచుకుంటూ భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేసినట్లు తెలిపారు. ప్రధాని చూపిన ఆప్యాయత జీవితాంతం గుర్తుండిపోతుందని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలు, పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నటి కియారా అద్వానీ తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభాన్ని గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం ఫుగ్లీ కమర్షియల్గా సక్సెస్ కావడంతో కెరీర్లో గ్యాప్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఎంఎస్ ధోని, కబీర్ సింగ్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు. కష్టాలు, తిరస్కారాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని కియారా పేర్కొన్నారు. నటి కియారా అద్వానీ ప్రస్తుతం యష్తో కలిసి టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. నీలం రంగు పట్టుచీరలో హాజరైన ఆమె అందరి దృష్టిని ఆకర్షించగా విజయ్ ప్రమాణ సమయంలో భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. తర్వాత సోషల్ మీడియాలో ప్రేమ ఎప్పుడు గొప్పగానే వ్యక్తమవుతోందంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేశారు. విజయ్తో త్రిష 5 హిట్ సినిమాల్లో నటించగా వారిద్దరి స్నేహంపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో ఉగ్ర నెట్వర్క్ విస్తరించేందుకు కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2024లో పంజాబ్ యూట్యూబర్ రోజర్ సంధు ఇంటి కాల్పుల కేసులో పాక్ గ్యాంగ్స్టర్ షహద్ భట్టి పేరు బయటపడింది. దుబాయ్లో ఉంటూ భారత్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ బాబా సిద్దికి హత్య కేసుతో పాటు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తోనూ సంబంధాలున్నట్లు, అయితే తాజాగా భారత్లోనూ ఈ గ్యాంగ్స్టర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు తెలిసిందే. దేశవ్యాప్తంగా దాడులకు యువకులను ప్రేరేపించినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఎన్ఐఏ అతడిని గాలిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్న ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ లెబనాన్ పట్టణంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రష్యా విక్టరీ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా శాంతి చర్చలకు రష్యా సిద్ధమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని ట్రంప్ వెల్లడించారు. భారీ భద్రత మధ్య జరిగిన ఈ పరేడ్లో రష్యా డిజిటల్ రూపంలో మాత్రమే ఆయుధాలను ప్రదర్శించింది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా యూరప్లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద రక్తపాతంగా నిలిచింది ఈ యుద్ధం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.